నా పేరు కప్రం శివారెడ్డి, మా తండ్రి పేరు కె పుల్లారెడ్డి, శనిగలగూడూరు గ్రామం, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లా. నేను 2024-2025 సంవత్సరానికి గాను పైనీర్ కంపెనీ వారివి 3312 అనేటువంటి మొక్కజొన్న రకము మరియు 3546 అనేటువంటి పైనీర్ కంపెనీ 2 రకాల మొక్కజొన్నలు వాటితో పాటు మిగతా వాటి కూడా వాడాను. మొక్కజొన్నలు కంకులు సమానంగా మరియు గింజలు సమానంగా బాగా రావడం, మంచి కలరు కూడా బాగుంది. 3312 రకము. మరి రైతులకు కానీ ఇతరులకు కానీ ఎవరికైనా కానీ నేను చెప్పేది ఒకటే, 3312 రకం అనేది ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇది తెగుళ్ళు తట్టుకుంటుంది అనేది? తెగుళ్ళు మాత్రం బాగా తట్టుకుంటుంది. నేనైతే తెగుళ్ళకు 3 సార్లు మాత్రం పురుగుకు ఇవి గుళికలు అనేటివి 3 సార్లు వేయించడం జరిగింది. ఇంకా అంతకు మించి దానికి ఏ ట్రీట్మెంట్ చేయలేదు. 3 సార్లు గుళికలు వేసినాను, తెగుళ్ళకు బాగా తట్టుకోగలిగింది. ఫస్ట్ ఇనీషియల్గా ఈ మీరు వాడిన ఈ కొత్త రకం విత్తనం బ్లూ కలర్ విత్తనాలు వాడడం వల్ల మీకు పురుగు తక్కువ అలా ఏమైనా అనిపించిందా? బ్లూ కలర్కు రెడ్ కలర్కు డిఫరెన్స్ అనేది కనిపించింది. బ్లూ కలర్కు పురుగు అయితే మాత్రం తక్కువగానే మనకు కనిపించింది. రెడ్ కలరు పక్కనే వాడాను, వాటికి కొంత పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది, దీనికి తక్కువగా ఉంది. మనం పైనీరు వాళ్ళ బ్లూ కలర్ వాడినటువంటి. ఇప్పుడు ఈ రకమైన పంట మీకు కనిపిస్తుంది కదన్నా, మీకు ఎంత దిగుబడి వస్తుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే 35 నుంచి 40 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇది శివారెడ్డి గారు శనగలగూడూరు మండలం రైతు యొక్క అనుభవం. మీరు కూడా పైనీరు వాడండి, తర్వాత దాన్ని సంతోషం పొందండి.